పొదిలి ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులపై గతంలోనే తీవ్రమైన కేసులు ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన రైతులపై కేసులు పెట్టారంటూ జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, పోలీసుల అదుపులో ఉన్న రావూరి చిన్న వెంకటరాజులు మీద 2006లోనే క్రిమినల్ కేసు నమోదయ్యాయని, మరో నిందితుడు షేక్ మజ్నూపై జగన్ ప్రభుత్వంలోనే హత్యాయత్నం, దోపిడీ కేసులు పెట్టారని, వీరితో పాటు మరో 9 మందిపై కేసులు ఉన్నాయి అని మంత్రి వివరించారు. 40,000 మంది ఉన్నాం. 100 మంది పోలీసుల మీద దాడి చేస్తే వాళ్ళు ఏమైపోతారు? పోలీసుల మీద ఎదురు తిరుగుతాం, ఏదైనా చేసేస్తాం, ఎవరినైనా తొక్కేస్తాం అని జగన్ మాట్లాడుతున్నారు. ఇలాంటివి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా మీరు రైతుల దగ్గరికి వెళ్ళి ఉండరు. మీకు నిజంగానే రైతులపై అంత ప్రేమే ఉంటే రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం. మీరు రైతుల సమస్య తీసుకుంటే రైతుల సమస్య, అభివృద్ధి కోసం మాట్లాడదాం అంటే అభివృద్ధి కోసం, సంక్షేమాల కోసం మాట్లాడదామంటే సంక్షేమం కోసం, మీరు దేనికంటే దానికి మేము రెడీ. అంతేగాని మీరు అసెంబ్లీకి వచ్చి నాకు పదవి ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని డిమాండ్ చేస్తారే తప్ప ప్రజా సమస్యలపై ప్రశ్నించారా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.